కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై పలు కీలక అంశాలను వివరించారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. 2014లో ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కీలక సవరణలు చేసిందని, గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రజలకు అందరికి కూడా మంచిది, రాష్ట్రానికి మంచిది, గ్రామాలకు మంచిది. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తలేరు, ఏం చేస్తలేరు, అదే మీరు ఇచ్చే వాటి ఇయ్యండిరయ్యా, మీ దగ్గర లేవు పైసలు, మీరు ఇచ్చే వాటి ఇవ్వండి, మేము ఇచ్చే వాట మేము ఇస్తాం, గుడ్డు పెట్టుకొని తిరిగిండ్రు. వాస్తవంగా ఈరోజు తెలంగాణ గ్రామాలు లేకుంటే రైతు కుటుంబాలను ఆదుకుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే. వాళ్ళన్నారు 2 లక్షలు రుణమాఫీ ఇస్తామని, ఇప్పటి వరకు 1 లక్ష కూడా చక్కగా ఇవ్వలేదు. కానీ మీరు లెక్క చేయండి, ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి యావరేజ్గా 1,03,000 కోట్లు మోడీ గారి నుంచి వస్తాయి. గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం హక్కు ఉన్నది? 600 పథకాలు వాళ్ళ కుటుంబ పేరు పెట్టుకొని ఏం హక్కు ఉన్నది? ఎందుకు పోరాడుతుండ్రు? ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం? 100 రోజులను 125 రోజులు చేయొద్దా? ఉపాధి హామీ పెంచొద్దా? ఎందుకు మీరు కొట్లాడేది? రాష్ట్రాలు తింటే ఇంత వాళ్ళ వాటా ఇవ్వద్దా? ఎందుకు?